ట్రీ, క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ కేక్. నేను క్రిస్మస్ కి నేను ఇంపార్టెంట్ అంటే నేను ఇంపార్టెంట్ అని మరి చెప్తున్నారు. అసలు క్రిస్మస్ కి ఇవి ఇంపార్టెంటే అంటారా? కాదంటారా? చూద్దాం అసలు ఎవరు ఇంపార్టెంట్ అనేది మరి ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి ముందుగా మరి క్రిస్మస్ స్టార్ మొదలు పెట్టండి. క్రిస్మస్ కి నేనే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కాలంలో జ్ఞానులు నేను లేకపోతే ఆ దేవుడిని చూడడానికి కూడా వచ్చేవారు గారు. కాబట్టి నేనే ఇంపార్టెంట్. చెప్పవలే ఇప్పుడు క్రిస్మస్ అనగా అందరికీ గుర్తొచ్చేది. నేను అసలు నీకు విషయం చెప్పిన ఇప్పుడు నన్ను పెద్ద పెద్ద షాపుల్లో రకరకాల షేపుల్లో రకరకాల డిజైన్స్ లో కొంటారు. నన్ను ఏమన్నా బజార్లో పాడేసి అమ్ముతున్నారా? నన్ను పెద్ద పెద్ద షాపుల్లోనే అమ్ముతున్నారు. నన్ను రకరకాల కలర్స్ తో రకరకాల షేప్స్ తో అమ్ముతున్నారు. నీది ఎప్పుడు పచ్చరంగే. చుక్క నన్నే చుక్క అంటావా? మరి తెలుగుని తారని చుక్క అనుకోండి ఏమంటారు? చుక్క, మొక్క, ముక్క, తార. ఎంత మంచి పేరుంది. పాట పాడతాను వీడు కావాలి. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, అందాల తార అరుదించే నాకే. ఈ పాటలన్నీ పాడాలంటే తెల్లారిపోతారా? ఇంకా పాడలేను నేను. హలో హలో ఒకసారి ఆగుతారా? మన ముందు మరి క్రిస్మస్ కేక్ కూడా అన్నారు కనుక వారి మాటల్లో మరి మనం తెలుసుకుందాం. కలర్స్ గురించి, డిజైన్స్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ కలర్స్ అంటే నావి, డిజైన్స్ అంటే నావి. ఎక్కడా లేని డిజైన్స్, ఎక్కడా లేని కలర్స్ నాకే ఉంటాయి. ఎవడు అది మాట్లాడేది? నేనా? క్రిస్మస్ కేక్ నా పేరు మీద గిన్నెస్ వరల్డ్ రికార్డే ఉంది. నాకు తెలియని రికార్డులు ఇయ్యి. క్రిస్మస్ వస్తే ప్రతి ఒక్కరి నోట్లోని నేనే ఉంటాను. మనుషులకి ఇదే పిచ్చిరా బాబు. ఇప్పుడు తింటారు, రేపు హాస్పిటల్ బీపీ షుగర్ అంటే తిరుగుతారు. అయినా మీరంతా ఆర్టిఫిషియల్, నేను అఫీషియల్. నేను లేకపోతే ఈ ప్రపంచానికి వెలుగే లేదు. ఆఖరిగా సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అదంతా ఎందుకురా? నన్ను ఎక్కడో చర్చిల మీద, ఇల్లుల మీద పైన కడతారు. దాంట్లో బలుపు పెట్టి దానికి ఎలక్ట్రిసిటీ ఇస్తారు. అదంతా ఒకటి అనుకుంటే ఇంకోటి. మళ్ళీ రాత్రి అంతా చలి కొనుక్కుతూ పగలంతా ఎండకు మాడిపోతూ నా బాధ మీకేం తెలుస్తుందిరా? ఇంకా మరి నేను లైట్లు మోస్తాను, బాల్స్ మోస్తాను, గిఫ్ట్స్ మోస్తాను. నా దరిద్రం వల్ల నిన్ను కూడా మోస్తాను నేను. అదేరా బాబు చెప్పేది. నేను అందంగా ఉంటాను కాబట్టి నేను ఏది అలంకరిస్తారు, లేకపోతే ఎందుకు అలంకరిస్తారు? కాబట్టి నేనే ఇంపార్టెంట్. అందం గురించి మీరు మాట్లాడుకోకండి. అసలు అందం అంటే నాది. ఎప్పుడైనా కేక్ చూసిన ముఖాలైనా మీవి. నన్ను ఎన్ని రకాలుగా అలంకరిస్తారో తెలుసా? రకరకాల ఫ్లేవర్స్ తో, రకరకాల ఫ్రూట్స్ తో నన్ను ఎంత చక్కగా అలంకరిస్తారో తెలుసా మీకు? కాబట్టి క్రిస్మస్ కి నేనే ఇంపార్టెంట్. కాదు, నేనే ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్. హలో 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 ఒక్కసారి వెయిట్ చేస్తారు. ఎవరు ఇంపార్టెంటో మీరు కాదు. మనకి ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. ఆ కాలర్ని అడిగి తెలుసుకుందాం మరి. ఓకే, కాల్ కనెక్ట్ చేయండి. హలో 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 జీసస్. హ్యాపీ బర్త్డే జీసస్. హ్యాపీ క్రిస్మస్. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ జీసస్, ఇక్కడ క్రిస్మస్ కి మేము ఇంపార్టెంట్ అంటే మేము ఇంపార్టెంట్ అని క్రిస్మస్ కేక్, క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ మరి పోటీ పడుతున్నారు. మరి అసలు వీళ్ళు క్రిస్మస్ కి ఇంపార్టెంట్ అంటారా? నేను నా ప్రజలందరి కోసం పరలోకను విడిచి నా రూపంలో ఉన్న నా బిడ్డలందరి కోసం వచ్చాను. నాకు క్రిస్మస్ కి ఎవరు ఇంపార్టెంట్ అంటే నో, నాకు నా బిడ్డలే ఇంపార్టెంట్. వారు నాలాగే జీవించాలి అనే ఆశతో వారిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాను. కానీ చాలా మంది నా మందిరాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మరి క్రిస్మస్ కి నా బిడ్డలే ఇంపార్టెంట్. ఎందుకంటే వారి కోసమే నేను వచ్చాను. వారికి నేను ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా?
సరేరా, మనకి ఇక్కడ ఇంకేం పని లేదు, పదండి. చూసారు కదండి క్రిస్మస్ కి ఎవరు ఇంపార్టెంట్ అని. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ కి క్రిస్మస్ స్టార్ ని, క్రిస్మస్ ట్రీని, కేక్స్ మీద మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఏసైకి ఎవరంటే ఇష్టమండి? ఏసైకి ఎవరు కావాలండి? కానీ ఏసైని విడిచిపెట్టి చాలా మంది వీటి వెనుక మరి తిరుగుతారు, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఏసైకి కావాల్సింది మనమండి. ఇవి కేవలం క్రిస్మస్ వాతావరణాన్ని చూపించడానికే తప్ప నిజమైన క్రిస్మస్ అంటే ఇవి కాదు. థ్యాంక్ యూ సో మచ్.